Hi friends, this is Salim. Welcome to our channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జరుగుతున్న టీసీఎస్ ఎన్క్యూటీ పేపర్స్ మనం లాస్ట్ 3 days నుంచి నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. 12th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. 12thలో జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే 13th జరిగిన మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నేను 13th జరిగిన షిఫ్ట్ 2 పేపర్లో యాప్ట్యూడ్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోస్ మొత్తం చూడండి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసేలో ఉంటే మీ ఫ్రెండ్స్లో దయచేసి ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. 12thలో అడిగిన మోడల్లో అడిగిన క్వశ్చన్ 13thలో అడుగుతున్నాడు. అలాగే 13 మోడల్లో అడిగిన క్వశ్చన్ 14thలో అడుగుతున్నాడు. అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఎగ్జామ్ రాసే ముందు ఈ వీడియోస్ చూస్తే యాప్ట్యూడ్లో చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 52963 టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24 and find 3x minus 7. ఒక నెంబర్ 24తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబరు ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వాలి? 3 into 8 2 నెంబర్స్ని డివైడ్ చేయండి. ఆ 2 నెంబర్స్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, 3తో డివైడ్ అవ్వాలి, 8 తోటి డివైడ్ అవ్వాలి. సో 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది? లాస్ట్ 3 నెంబర్స్ 8తో డివైడ్ అవ్వాలి. సో 963, ఈ 963ని నేను 8తో డివైడ్ చేస్తే 8 1 జా 8, 8 2 జా 16, 0 12 128 జా 960, రిమైండర్ ఎంత వచ్చింది? నాకు 3 వచ్చింది. కానీ ఏ నెంబర్ యాడ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా 8తో డివైడ్ అవుతుంది? 5 యాడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 5. 3కి రిమైండర్ నాకు 3 వచ్చింది. 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా 8తో డివైడ్ అవుతుంది? నేను 5 యాడ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా 8తో డివైడ్ అవుతుంది. సో 52963కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 5 2 9 6 8. దట్టు ఆ నెంబర్ కూడా 3తో డివైడ్ అవ్వాలి. డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. 5 + 2 7, 7 + 9 16, 16 + 6 22, 22 + 8 30, 30 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో రెండు కండిషన్స్ అనేవి సాటిస్ఫై కాబట్టి ఎంత యాడ్ చేసిన x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. తొందరలో 5 ఆన్సర్ పెట్టేస్తారు. కానీ రిజల్ట్ అడిగింది ఏంటిది? 3x - 7, 3x - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 5 15 - 7. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. తొందరలో 5 పెట్టేస్తారు, అది రాంగ్ అవుతుంది. మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి 3x - 7. డివిజిబిలిటీ రూల్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు డివిజిబిలిటీ రూల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ డైలీ వేజెస్ ఆఫ్ హర్ష అండ్ పంకజ్ ఈజ్ 7:8. After 8 years, their wages will be 9:10 respectively. If at the time of joining, the ratio of the wages were 11:13 respectively, how many years ago they were joined the work? ఫస్ట్ వాళ్ళ యొక్క ప్రజెంట్ శాలరీ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఎంతో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టార్టింగ్లో చూడండి, ప్రజెంట్ వాళ్ళ యొక్క వేజెస్ రేషియో హర్ష అండ్ పంకజ్ ఎంత? 7:8. నెక్స్ట్ ఆఫ్టర్ 8 years వాళ్ళ యొక్క వేజెస్ ఎంత ఉన్నాయంట? 9:10. జనరల్గా అయితే దీన్ని ఎక్స్ తీసుకొని అలా చేస్తారు. సో ఫస్ట్ జనరల్గా ఎక్స్ తీసుకొని చెప్తాం. ఇది 7x 8x అనుకోండి. ఆఫ్టర్ 8 years కదా, అప్పుడు ఎంత అవుతుంది? 7x + 8 బై 8x + 8 ఈజ్ ఈక్వల్ టు 9/10.
10తో క్రాస్గా మల్టిప్లై చేస్తే 70x ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 72x ప్లస్ 72 ఈ ప్లస్ 70x ఇడిపోతే మైనస్ 70. సో 2x ఈజ్ ఈక్వల్ టు 80లో నుంచి 72 తీసేస్తే 8, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. వాళ్ళకి ప్రజెంట్ వేజెస్ ఎంత అవుతుంది? 7x, 7 4 జా 28, 3x 32. ఇది వాళ్ళకి ప్రజెంట్ వేజెస్. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఎట్ ద టైమ్ ఆఫ్ ద జాయినింగ్ దర్ ఏజెస్ వాజ్ 11:13. జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క వేజెస్ ఎంత ఉన్నాయంట? 11:13. అది ఎన్ని ఇయర్స్ క్రితమో జాయిన్ అయినా మనం కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇది 28, 32. ఇక్కడ మనకి రేషియో ఎంత రావాలంట? 11:13. 6 years ఎగో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 years ఎగో అయితే ఇక్కడ ఎంత అవుతుంది? 6 తీసేస్తే 22, ఇక్కడ 6 తీసేస్తే 26. రేషియో ఎంత అవుతుంది మనకి? 11:13. సో ఇక్కడ సాటిస్ఫై అయింది కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది జనరల్ ప్రొసీజర్. డైరెక్ట్గా లాజికల్గా చూడండి. ప్రజెంట్ వాళ్ళకి వేజెస్ రేషియో 7:8. ఆఫ్టర్ 8 years their wages will becomes 9:10. ఇక్కడ శాలరీ ఎంత పెరిగినా సరే వాళ్ళిద్దరి మధ్య యొక్క వేజ్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 1 part. ఇక్కడ కూడా 1 డిఫరెన్స్ ఉంది. సో ఈక్వల్గానే ఉంది. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? స్టార్టింగ్లో 7 ఉంది, ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? 9 ఉంది. అంటే 2 parts ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా ఈక్వల్గా 2 parts ఇంక్రీజ్ అయింది కదా. రేషియోలో ఈక్వల్గా 2 parts ఇంక్రీజ్ అయింది. ఏజెస్లో ఎంత ఇంక్రీజ్ అయింది? 8 ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ 1 part ఈజ్ ఈక్వల్ టు 4. స్టార్టింగ్ కాబట్టి 1 part 4 అయితే 7 parts 28, 8 parts 32. సేమ్ వచ్చేసింది. 6 years ఎగో అంటే 22:26. ద రేషియో బికమ్స్ 11:13. సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, p ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. q is equal to square root of 10 plus square root of 3. What is the value of p square plus q square? First p square చూద్దాం. p square is equal to square root of 6 minus square root of 5 whole square. ఇది a minus b whole square కదా. ఏమవుతుంది? a square plus b square. a square అంటే 6 plus b square అంటే 5 minus 2ab. 2 into root 6 into root 5 ఎంత అవుతుంది? root 30. నెక్స్ట్ q square ఎంత అవుతుంది? root 10 plus root 3 whole square. a square plus b square plus 2ab కదా. square root of 10 అవుతుంది. square root of 3 plus 2ab 2 into root 30. ఫస్ట్ ఈక్వేషన్లో p square plus q square, p square plus q square రెండింటిని యాడ్ చేస్తే 6 plus 5 ఎంత? 11 minus 2 root 30 plus 10 plus 3 ఎంత? 13 plus 2 root 30 minus 2 root 30 plus 2 root 30 క్యాన్సిల్ అవుతాయి. 11 plus 13 ఈజ్ 24. మనకు కావాల్సినంత p square plus q square ఎంత? 24/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 times క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది సర్ట్స్ అండ్ ఇనిషియల్స్ కింద వస్తాయి. ఇక్కడ ఈ ప్రాబ్లం షార్ట్ కట్స్ అంటూ ఏమి ఉండవు, మనం డైరెక్ట్గా చేయాల్సింది ఇది. నెక్స్ట్ వన్, ఇఫ్ a is to b is 5:7, 1/c is to 1/b is equal to 8:9. Which among the following represents a is to b is to c? ఇక్కడ a is to b ఎంత ఇచ్చారు? 5:7. ఇక్కడ మనకు డైరెక్ట్గా రేషియో ఇవ్వాల. 1/c is to 1/b is equal to ఎంత? 8:9. క్రాస్గా మల్టిప్లై చేస్తే మనకి b is to c రేషియో ఎంత వచ్చింది? 8:9. సో a is to b వచ్చేసి 5:7, b is to c వచ్చేసి 8:9. ఇక్కడ b వేరియబుల్ సేమ్గా ఉంది, దాని కింద వాల్యూ కూడా సేమ్గా ఉండాలి కాబట్టి సేమ్ చేయాలి. సేమ్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోండి. 7కి ఎల్సిఎం ఆఫ్ 7, 8 ఈజ్ 56. ఇక్కడ 56 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 8తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 56 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 7తో. 5 8 40, 7 8 56, 7 8 56, 9 7 63. So the ratio of a is to b is to c is 40:56:63.
సో 40:56:63 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. మనం డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ A:B రేషియో ఎంత రావాలి మనకి 5:7 కదా, ఇక్కడ కూడా 5:7 ఉండాలి. ఇక్కడ 20:35 5 4 జా 5 7 జా 4:7 ఉంది, ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ 8 5 టైమ్స్ 7 8 జా 56, ఇక్కడ 5:7 అవుతుంది, ఇది కావచ్చు. నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇక్కడ మనకి 5:7 రాదు. ఇక్కడ 4 5 జా 4 6 జా, ఇక్కడ కూడా 5:7 రాలేదు. ఎక్కడ వచ్చింది? ఓన్లీ ఒక ఆప్షనే వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ generated in the second year on a sum is 690. If the rate of interest is 15% per annum, find the ratio of sum on interest of the second year respectively. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మన జనరల్గా కాన్సెప్ట్ తెలిస్తేనే ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ రేషియో అడిగాడు కాబట్టి ఒరిజినల్ సమ్తో మనకి సంబంధం లేదు, జనరల్గా చేయొచ్చు. సో 15/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/20. సో ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు కాబట్టి 2 years కాబట్టి డినామినేటర్లో ఏదైతే ఉందో తీసుకోండి, ఎంత 20. 2 years కాబట్టి స్క్వేర్ చేయండి. అదే 3 years అయితే క్యూబ్ చేస్తారు, 4 years అయితే పవర్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 400. మీ ఇష్టం, మీరు 690 కూడా చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. అది మీరు 400 తీసుకున్నానికి చాలా ఈజీ అవుతుంది. మొత్తం 2 yearsకి కదా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 3/20. 3/20 400లో 3/20 ఎంత? 20 times 60 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ 60. మీరు ఓన్లీ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫండ్ చేస్తే దాన్ని ఏమంటారు? సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫండ్ చేసాము, దీని ముందు ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా? ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫండ్ చేశారు, ఇంకేం చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. దీని ముందు ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 60. ఈ 60 మీద కూడా మనం ఇంట్రెస్ట్ కట్టాలి. ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3/20 కదా. 20 3 times 3 3 9. ఇప్పుడు మన రేషియో దేనికి కావాలంటున్నాం చూడండి. సమ్ ఎంత ఉంది? టోటల్ సమ్ 400. నెక్స్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. 60 + 9 ఎంత? 69. సో 400:60 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఇలా చేయొచ్చు. లేదనుకోండి ఇక్కడ డైరెక్ట్గా జనరల్గా ఈ వాల్యూ తీసుకొని చేయాలనుకుంటే కాంప్లికేట్ అయిపోతుంది. ఇప్పుడైనా సరే మన రేషియో అడిగినా సరే, పర్సంటేజ్ అడిగినా సరే, ఒరిజినల్ వాల్యూతో మనకి సంబంధం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ Premshila and her son is 5:1 respectively. Premshila's husband is 5 years older than her. 3 years ago, age of her son will be 9 years. Then find the age of Premila's husband after 5 years. ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ప్రిమిలాకి వాళ్ళకి సన్ రేషియో ఎంత ఇచ్చాడు? 5:1. ఇక్కడ సన్ యొక్క ఏజ్ ఇచ్చాడు ఎంత? 9 years. ఇప్పుడు 3 years తర్వాత ప్రజెంట్ ఎంత అవుతుంది? 6 కదా. రేషియోలో ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 1 part 6 అయితే 5 parts ఎంత అవుతుంది? 30. సో ప్రేమ్శీల ఏజ్ వచ్చేసి ఎంత అయింది? 30 అయింది. అప్పుడు వాళ్ళకి హస్బెండ్ ఏజ్ ఎంత అవుతుంది? ప్రేమ్శీలాస్ హస్బెండ్ ఈజ్ 5 years older. ప్రేమ్శీల యొక్క ఏజ్ 30 అయితే వాళ్ళకి హస్బెండ్ ఏజ్ ఎంత అవుతుంది? 5 years old అంటే 35 అవుతుంది. అయితే ప్రజెంట్ ఏజ్ అనేది అడగలేదు. ఇప్పుడు ఏజ్ అడిగాడు, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ప్రేమ్శీలాస్ హస్బెండ్ ఆఫ్టర్ 5 years. ప్రజెంట్ ఏజ్ 35 అయితే ఆఫ్టర్ 5 years అంటే 35 + 5 = 40 years. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. జస్ట్ అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ చేయగలిగితే ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ in the following question? 16^10 2 power question mark is equal to 8^8 into 32^4. ఈ మొత్తాన్ని 2 power బేస్గా రాసుకుంటే 16 ఎలా రాయచ్చు మనం? 2^4 whole power 10 into
2 power x is equal to 8ని మనం ఎలా రాయొచ్చు 2 cube whole power 8 ఇంటూ 32ని 2 power 5 whole power 4. బేసిస్ అనేవి సేమ్గా వచ్చే విధంగా తీసుకుంటే ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. ఏమవుతుంది 2 power 40 ఇంటూ 2 power x is equal to 2 power 3 8 24 ఇంటూ 2 power 5 4 20. బేసిస్ అనేవి సేమ్గా ఉంటే పవర్స్ ఏం చేయొచ్చు, మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది 40 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 20 ఎంత అవుతుంది 44. నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 44 నుంచి 4 తీసేస్తే 44 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది. ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. బేసిస్ రెండు సేమ్గా ఉన్న పవర్స్ యాడ్ చేయాలి. సో పవర్ ఏమవుతుంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. అలాగే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఉంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. అలాగే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అయితే ఇక్కడ ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే మోడల్స్ చాలాసార్లు అడిగాడు. ఈ పవర్స్ బేస్ కాన్సెప్ట్ తీసుకొని క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేస్తున్నాడు. సో ఈ మోడల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ద అమౌంట్ డిపాజిటెడ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 4,800 after 2 years and 6,000 after 3 years. Find the amount that will become after 4 years. ఈ క్వశ్చన్ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయిందో చూడండి, చెక్ చేసి సరిపోతుంది. 6,000 బై 4,800. ఈ 2 zeros 2 years క్యాన్సిల్. 12 5 టైమ్స్ పోతుంది. 12 4 టైమ్స్ అంటే 5/4 టైం ప్రతిసారి మల్టిప్లై అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏం కనుక్కోవాలి, ఫోర్త్ ఇయర్కి అమౌంట్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. థర్డ్ ఇయర్ అమౌంట్ అనేది ఫోర్త్ ఇయర్కి ఏమవుతుంది ప్రిన్సిపలే కదా. సో 6,000 ఇంటూ ఎవ్రీ ఇయర్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది 5/4 టైమ్స్. సో 4 అనేది 15 టైమ్స్. 15 5 75. 7500. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు పెద్ద పెద్ద ఫార్ములాస్ యూజ్ చేసి మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కనుక్కొని చేయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా అది ఎవ్రీ ఇయర్ అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో కనుక్కుంటే సరిపోతుంది. జనరల్గా ఏం చేస్తారు, ఫార్ములా యూజ్ చేస్తారు. ఏంటిది, ఆ ఫార్ములా యూజ్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొనుక్కొని చాలా లెంగ్తీ లెవెల్ అయిపోతుంది. జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. ఇది కాన్సిక్యూటివ్ ఇయర్స్ కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పగలేదు. 2 years ఇచ్చాడు, థర్డ్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఎంత మల్టిప్లై అవుతుంది, ఇది 5/4 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ 2,000 అన్న, థర్డ్ ఇయర్కి 3,000 అమౌంట్ అయింది. అయితే ఎవ్రీ ఇయర్ ఎంత మల్టిప్లై అవుతుంది 3,000/200 అంటే 3/2 టైమ్స్ ఎవ్రీ ఇయర్ మల్టిప్లై అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. 2 items A and B were sold at a profit of 14.28% and a loss of 12.5% respectively. If the amount of profit and loss received in the same, the ratio of cost price in rupees A and B. మనం పర్సంటేజ్లో కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. 14.28% అంటే 1/7. అలాగే 12.5% అంటే 1/8. ఏ అనేవాడు ఒకటి 14.28% అమ్మాడు ప్రాఫిట్కి, ఏ ఇంటూ 1/7. అలాగే బి అనేవాడు ఎంత లాస్కి అమ్మాడు, బి ఇంటూ 12.5% అంటే 1/8. ఈ రెండు సేమ్ అంట. సో మనకి రేషియో ఏమవుతుంది, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 7/8. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ అదే వచ్చింది. దీన్ని మిక్చర్ అండ్ ఎలిగేషన్ మెథడ్ కూడా చేస్తారు. స్టార్టింగ్లో ప్రాఫిట్ వచ్చేసి 1/7 వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ని 1/8కి అమ్మాడు. దీని ద్వారా ఓవరాల్ రెండు కలిపితే నో ప్రాఫిట్ నో లాస్ అంటే 0 వచ్చింది. డిఫరెన్స్ వచ్చేసి 1/8, ఇక్కడ 1/7. మీరు ఎల్సిఎం తీసుకుంటే 7:8. సేమ్ ఆన్సర్ అనమాట. దీనికి ఇంత అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా ఎలా చేసినా సరే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, A and B working alone can do a work in
8 and 5 days respectively. They work together and total payment of rupees 6500 is made to them. What is the share of B? A అనేవాడు ఒక వర్క్ని 8 days చేశాడు, B అనేవాడు అదే వర్క్ని 5 days చేశారంట. వాళ్ళకి శాలరీస్ అనేది ఎప్పుడైనా సరే వాళ్ళకి ఎఫిషియన్సీ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది టైం కదా, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో టోటల్ వర్క్ మనకు తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 8కి 5కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 40. ఇక్కడ నా దగ్గర 40 యాపిల్స్ ఉన్నాయి. 8 డేస్లో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ తింటారు? 5 యాపిల్స్. బి పర్ డే 8 యాపిల్స్. వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ రేషియో ఎంత? 5:8. ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. టోటల్ ఎన్ని పార్ట్స్? 5:5 + 8 13 పార్ట్స్. ప్రాబ్లంలో టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 6500. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 500. వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ బి? బి ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 8 పార్ట్స్. 1 పార్ట్ 500 అయితే 8 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 4000 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క వేజెస్ అనేవి, షేర్స్ అనేవి ఎఫిషియన్సీ బేస్ మీద డిపెండ్ అయ్యి ఉండి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకని టైం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎఫిషియన్సీ రేషియో కనుక్కోండి. దాని ద్వారా మనం ఎఫిషియన్సీని బేస్ చేసుకుని అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ అమౌంట్స్ విత్ P and Q ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 12:17. ద అమౌంట్ విత్ Q ఈజ్ 112.5% more than that of R. By what percentage was the amount with P more or less than with R? First, PQ రేషియో ఎంత ఇచ్చారు? 12:17. The amount of Q is 112.5% more than that of R. ఈ పాయింట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి క్యూకి ఆర్కి రిలేషన్షిప్ ఇస్తున్నాడు. 112.5%. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 100% ప్లస్ 12.5%. 100% ఫ్రాక్షన్ 1, 12.5% అంటే 8. దట్ మీన్స్ 9/8. The amount with Q is 112.5% more than that of R. ఇక్కడ ఆర్ ఎంతో మనకు తెలియదు. ఇక్కడ క్యూని ఆర్తో కంపారిజన్ చేస్తున్నాం. ఆర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎంత తీసుకున్నా డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఆర్ ఎంత? 8. ఇప్పుడు క్యూ ఎంత అంట? ఆర్ కంటే 9 ఎక్కువ. 8 + 9 ఎంత? 17 వస్తుంది కదా. సో ఇక్కడ కూడా 17 ఉంది. సో P/Q/R రేషియో ఈజ్ 12:17:8. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, వాట్ పర్సంటేజ్ వాజ్ ద అమౌంట్ విత్ P మోర్ ఆర్ లెస్ దాన్ దట్ విత్ ఆర్? P నుంచి ఆర్కి రిలేషన్షిప్. P అనేవాడు ఆర్ కంటే ఎంత ఎక్కువ తక్కువ కనుక్కోవాలి. ఎంత ఎక్కువ ఉన్నాడు? 4 ఎక్కువ ఉన్నాడు. దేంతో కంపేరింగ్ చేస్తే? ఆర్తోనే కదా. 8 × 100. 4 అనేది 2 టైమ్స్, 2 అనేది 50 టైమ్స్. సో 50% మోర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్లో కంపారిజన్ అనేది మీరు జాగ్రత్తగా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. వాట్ పర్సంటేజ్, హౌ మచ్ పర్సంటేజ్, ఈ టైప్లో క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాయి. మీరు కంపారిజన్ చేసేటప్పుడు బేస్ మనకు తెలియాలి. మనం ప్రతిదీ బేస్తో డివైడ్ చేస్తారు. లేకపోతే హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఏదైనా సరే బేసే తీసుకోవాలి. అయితే ఇక్కడ బేస్ అనేది ఏమవుతుంది? మనం దేంతో అయితే కంపారిజన్ చేస్తున్నామో అది మన బేస్ అవుతుంది. ఈ బేస్ని కొన్ని కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్, దాన్, ఫ్రమ్, టు. దీని తర్వాత ఏవైతే వస్తున్నాయో అది బేస్ కింద రాస్తారు. ఇక్కడ చూడండి, దాన్ కీవర్డ్ ఉంది. దీని తర్వాత ఎవరు ఉన్నారు? ఆర్ ఉన్నారు. ఆర్ని మనం బేస్ తీసుకుంటాం. ఇక్కడ మోరు లెస్ అంటే ఏం తీసుకోవాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు వాట్ పర్సంటేజ్, హౌ మచ్ పర్సంటేజ్ కనుక్కోవడానికి. ఇప్పుడు ఏం సరే మనం బేస్తో డివైడ్ చేస్తారు. బేస్ కీవర్డ్స్ ఏంది? ఆఫ్, దాన్, ఫ్రమ్, టు. దీని తర్వాత ఏదైతే లెటర్ వస్తుందో దాన్ని మనం బేస్గా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి అన్నారు. అంటే దాని తర్వాత ఎవరు ఉన్నారు? బి. అంటే బేస్ ఏమవుతుంది? బి అవుతుంది. ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం లాజికల్గా ఇచ్చాడు. ఏ మోటార్ సైక్లిస్ట్
set out for a journey of 50 kilometers. After 42 minutes, it is observed that he has covered 7/18 of the remaining distance. ఇది చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ డిస్టెన్స్లో 7/18 డిస్టెన్స్ కవర్ చేసింది. విత్ హౌ మచ్ స్పీడ్ షుడ్ హీ ట్రావెల్ ద రిమైనింగ్ డిస్టెన్స్ సో ఫార్ సో దట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ ఈజ్ 31.25 కిలోమీటర్స్. టోటల్ టైం మనం కనుక్కోండి. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత? 50. టోటల్ మనకు స్పీడ్ ఎంత ఇచ్చారు? 31.25. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 31/3125/100 ఇటు రాసి ఇది పైకి వెళ్తుంది బై 100. 25 4 టైమ్స్ 25 మనం డివైడ్ చేస్తే 25 1 25 6 25 2 50 12 25 5 టైమ్స్. నెక్స్ట్ 25 2 25 5 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8/5. దీన్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60లో కన్వర్ట్ చేయండి. 12 8 టోటల్ మనకి 96 మినిట్స్ టైం పట్టింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. టోటల్ డిస్టెన్స్లో ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ 42 మినిట్స్ తర్వాత ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ హీ హాస్ కవర్డ్ 7/18 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఇది ఎక్స్ అనుకోండి. 7/18 ఆఫ్ అంటే ఎంత? 7/18 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఎక్సే కదా. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? 50 కదా. సో టోటల్ డిస్టెన్స్ అంటే 7x + 18 + x ఈజ్ ఈక్వల్ టు 50. ఎల్సిఎం తీసుకుంటే 18, 7x + 18 x ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ ఏమవుతుంది? 25x/18 ఈజ్ ఈక్వల్ టు 50. 25 2 టైమ్స్, నేను x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 36. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో x అనేది డిస్టెన్స్ ఎంత? 36 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 36 అంటే 14 కిలోమీటర్సే కదా. 14 కిలోమీటర్స్ ఉంది. ఒక టోటల్ టైంలో మనకి 96 మినిట్స్ టైం ఉంది. ఎంత టైం అయిపోయింది? 42 మినిట్స్ అయిపోయింది. 42. ఇంకా రిమైనింగ్ టైం ఎంత ఉంది? 4. 9లో నుంచి 4 పోతే ఎంత వస్తుంది? 54 మినిట్స్. 54 మినిట్స్. మనకి స్పీడ్ ఎలా వస్తుంది? డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ ఎంత ఉంది? రిమైనింగ్ డిస్టెన్స్ 36 కిలోమీటర్. రిమైనింగ్ టైం ఎంత ఉంది? 54. అవర్లో కన్వర్ట్ చేయడానికి బై 60 రాయండి. సో 36 × 60/54. 18 2 18, 3 టైమ్స్ 3 20 టైమ్స్. సో 20 × 2 ఈజ్ ఈక్వల్ టు 40 km/h. చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ మనకు కాన్సెప్ట్ తెలిస్తేనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు. కాన్సెప్ట్ తెలియకపోతే మాత్రం అసలు కష్టం. ఇక్కడ చిన్న పాయింట్ ఇచ్చారనమాట. ఆఫ్టర్ 42 మినిట్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ హీ హాస్ కవర్డ్ 7/18 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. యాక్చువల్గా ఇది ఆ డిస్టెన్స్ ఇస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటాడు. రిమైనింగ్ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నారు. ఇప్పుడు ఎంత కవర్ చేసినట్టు? 7/18 ఆఫ్ ఎక్స్ అనేది కవర్ చేసినట్టు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కాన్సెప్ట్ తెలిస్తేనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయగలము, లేకపోతే చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ 80, హ్యావింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్ స్ట్రీమ్, ద యావరేజ్ పర్ మిస్సింగ్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఆర్ 70 and 82.5 respectively, while the average percentage of the entire class is 75 missing students in the class. The number of arts stream is. ఇది మిక్స్డ్ అండ్ లిగేషన్ క్వశ్చన్స్. స్టార్టింగ్లో సైన్స్ అండ్ ఆర్ట్స్. సైన్స్ యొక్క యావరేజ్ ఎంత? 70. ఆర్ట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 82.5. ఆ రెండింటిని కంబైన్ చేసినప్పుడు కంబైన్ యావరేజ్ ఎంత వచ్చిందంట? 75. దీని యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 5 7.5. ఇక్కడ 70కి 75 డిఫరెన్స్ ఎంత? 5. రేషియో కనుక్కుంటే 10తో మల్టిప్లై చేస్తే 75:50 అవుతుంది. 25 3 టైమ్స్, 25 2 టైమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ రేషియోలో ఉన్నారు? 3:2 రేషియోలో ఉన్నారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని చెప్పారు? ఇక్కడ 80 అని చెప్పారు కదా. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 పార్ట్స్. 5 పార్ట్స్ అనేది 80 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 16.
ఏం కనుక్కోవాలి, ద నెంబర్ ఆఫ్ ఆర్ట్స్ స్ట్రీమ్. ఇది ఆర్ట్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 2 పార్ట్స్. 1 పార్ట్ 16 అయితే 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 32. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మిక్చర్ అండ్ రిలేషన్స్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే టీసీఎస్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా యూజ్ అవుతుంది. ప్రతి క్వశ్చన్కి ఇండివిజువల్ టైమింగ్ ఉంది. ఇండివిజువల్ టైమింగ్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మన ప్యాటర్న్ తెలిస్తే మనం చేయగలం, లేదనుకోండి చేయలేము. ఒకసారి ఆ మోడల్లో క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేశారనుకో, అవే క్వశ్చన్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు తక్కువ టైంలో చాలా ఈజీగా మనం చేయొచ్చు. మైండ్ మీద ఎటువంటి బర్డెన్ పడదు. సో డిఫికల్టీ లెవెల్ లేకుండా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇంకొకటి, మీకు యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోనే మీరు ప్లేలిస్ట్లో యాప్ట్యూడ్ కంప్లీట్ కోర్స్ అని ఉంటుంది. ఆ కోర్సులో నేను డీటెయిల్గా అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మన ఛానల్ దగ్గర చూస్తే మీకు తెలుస్తుంది. చాలా ఈజీగా అన్ని మోడల్స్, ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా అన్ని మోడల్స్ కవర్ చేశాను. సో దయచేసి ఆ కంప్లీట్ సిరీస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.